హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. సమాజం ఎటుపోతుంది? ఆడపిల్ల ఇంటి బయట ఉంటేనే కాదు, అపార్ట్మెంట్ గదుల్లో కట్టుకున్న వాడి కళ్ళ ముందే హతమైపోతుంటే రక్షణ ఎక్కడుంది? హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఈ దారుణం వింటే నాగరిక సమాజంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తుంది. ఒక పక్క రాష్ట్రంలో మహిళా భద్రతలపై చర్చలు జరుగుతుంటే మరోపక్క పట్టపగలే అందరూ చూస్తుండగానే ఒక నిండు గర్భిణిని అతి దారుణంగా హతమార్చాడు ఒక ఉన్మాది. ఆ అపార్ట్మెంట్లో అసలేం జరిగింది? 2 కత్తులు, ఒక పెట్రోల్ డబ్బా. అసలు మహేష్ అనే ఆ వ్యక్తి సునీత ఇంటికి ఎందుకు వచ్చాడు? విడాకులు ఇచ్చిందన్న కోపమా లేక తన విదేశీ ప్రయాణాన్ని అడ్డుకుందన్న కక్ష? వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. కానీ ఆ అపార్ట్మెంట్లో మధ్యాహ్నం వేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మృత్యు ప్రవేశించింది. నిందితుడు మహేష్ తన మాజీ భార్య సునీతపై పాత కక్షలను మనసులో దాచుకున్నాడు. సునీత విడాకులు తీసుకొని శ్రీనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇప్పుడు 3 నెలల గర్భవతిగా ఉన్న విషయం వాడికి తెలుసు. గమనించండి, నిందితుడు మహేష్ ఏదో ఆవేశంలో రాలేదు, పక్కా ప్లానింగ్తో వచ్చాడు. చేతిలో 2 పదునైన కత్తులు, మరో చేతిలో పెట్రోల్ డబ్బా. అడ్డొచ్చిన వారిని తగలబెడతానని బెదిరిస్తూ సునీతపై విరుచుకుపడ్డాడు. తన కడుపున పెరుగుతున్న పసిపాపను కూడా చూడకుండా ఆ ఉన్మాది కత్తితో దాడి చేస్తుంటే ఆ అపార్ట్మెంట్ గోడలు సునీత ఆర్తనాదాలతో ప్రతిధ్వనించాయి. నన్ను విదేశాలకు వెళ్లకుండా కేసులు పెట్టి అడ్డుకుంది అని ఈ కిరాతకుడు పోలీసుల ముందే ఒప్పుకున్నాడంటే వాడి క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. అసలు ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం మహేష్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు అంత ధైర్యంగా పెట్రోల్ డబ్బాతో అపార్ట్మెంట్లోకి ఎలా రాగలిగాడు? ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదు, సమాజంలో మారుతున్న మనుషుల ప్రవృత్తికి ఒక నిదర్శనం.